సరస్సులో చంద్రుడు. ఒక అడవిలో కుందేటి కోన అనే ప్రదేశం ఉంది. అక్కడ ఎన్నో కుందేళ్లుండేవి. దగ్గరలోనే ఒక సరస్సు ఉంది. అక్కడ కుందేళ్ళన్నీ హాయిగా ఆనందంగా ఉండేవి. ఆ అడవిలోనే మరో ప్రాంతంలో ఒక ఏనుగుల గుంపు ఉంది. ఒక సంవత్సరం కరువు వచ్చింది. నీటి కొలనులన్నీ ఎండిపోయాయి. ఒక కుందేటి కోనలోని సరస్సులో తప్ప ఎక్కడా నీరు లేదు. ఏనుగుల గుంపు నీటి కోసం వెతికి వెతికి చివరికి కుందేటి కోనలోని సరస్సును చూశాయి. రోజు ఏనుగుల గుంపంతా ఆ సరస్సుకొచ్చి నీటిలో ఆడుకునేవి. కానీ అవి వచ్చి పోయే సమయంలో ఎన్నో కుందేళ్లు ఏనుగుల కాళ్ళ కింద పడి నలిగిపోయేవి. ఇది కుందేళ్లకు కష్టంగా మారింది. కుందేళ్ళన్నీ ఒక చోట చేరి ఆలోచించాయి. ఒక ఉపాయం పన్నాయి. పున్నమి రోజున తమ ఉపాయాన్ని అమలు చేయాలనుకున్నాయి. పున్నమి రోజు ఏనుగుల రాక కోసం ఎదురు చూడసాగాయి. దూరంగా ఏనుగులు వచ్చే అలికిడి వినిపించింది. కుందేళ్ళన్నీ దాక్కున్నాయి. ఒక కుందేలు మాత్రం ఎత్తుగా ఉండే రాతిపైకి ఎక్కి కూర్చుంది. ఏనుగుల గుంపు దగ్గరకు రాగానే, ఓ ఏనుగులారా, ఆగండి! మీరందరూ చంద్రుని సరస్సును పాడు చేస్తున్నారని, మిమ్మల్ని ఆపమని చంద్రుని ఆజ్ఞ అని చెప్పింది. కావాలంటే ఒకరు వెళ్ళి చూడండి, చంద్రుడు సరస్సులో స్నానం చేస్తున్నాడు అని చెప్పింది. ఏనుగుల నాయకుడు సరస్సుకు వెళ్ళి నీళ్ళలోకి చూశాడు. నిజంగానే సరస్సులోని చంద్రుడు కనిపించాడు. ఇంకేముంది, ఏనుగుల నాయకుడు చడీ చప్పుడు లేకుండా వెనక్కి వెళ్ళి తమ గుంపుతో సహా పారిపోయాడు. ఏనుగులు ఎప్పుడు సరస్సు వైపు రాలేదు. కుందేలు ఎప్పట్లాగే హాయిగా జీవించసాగాయి.